వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ జిల్లా భూగర్భ శాఖ సహకారంతో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం ఉగల్ గ్రామంలో నీటిని సంరక్షిద్దాం, కరువు తరిమి కొడదాం ర్యాలీని నిర్వహించారు. అనంతరం రైతులు, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జర్నలిస్ట్ బైరి రవి, భూగర్భ జల శాఖ అధికారి మెరుగు అశోక్, క్లస్టర్ ఏఈఓ పసరగుండ మనస్విని విచ్చేసి మాట్లాడారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప వరం నీరే అని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతులు అధునాతన పద్ధతులను పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పంట మార్పిడి చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ పోరెల్ల విప్లవ్, అడిషనల్ కోఆర్డినేటర్లు గేదెపాక శ్రీనివాస్, తోడేటి ఆంజనేయులు, రాయపర్తి సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, హైడ్రాలజిస్ట్ సర్దార్ గురుదేవ్ సింగ్, క్లస్టర్ ఏఈఓలు క్రాంతి, సాయి, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లింకుడు గుంత ద్వారా మనం బోర్ రీఛార్జ్ చేస్తాము. వ్యవసాయ భూమిలో కూడా వాటర్ హార్వెస్టింగ్ షెడ్స్ కట్టుకుంటే మీకు అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే అప్పుడు మాత్రమే మీ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. సో వాటర్ అలా వేస్ట్ చేయకండి. అండ్ ఇంకోటి, ఇందులో అవకాశంగా మా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ వరికి కన్వర్ట్ అయిపోతున్నారు. చిలకలను కూడా పొలాలు కదా ఉండేసి. ఇందాక మన రైతు ఒకరు పేరు అయ్యలేదండి, మేము సదాశివగా డిస్కస్ చేసుకున్నాం. మేము ఇద్దరం అక్కడ గవర్నమెంట్ బోనస్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సన్నవాట్లు ఏముంటుంది కాబట్టి మేము చిలకల్ని పొలాలు చేస్తున్నారు. అది వాస్తవమే, ఓకే, అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. అండ్ మీకు కూడా ఇంకో పెద్ద పెద్ద ఇప్పుడు వేరే దేశాల్లో పత్తి ఏరే మిషన్ కదా ఉన్నట్టు అవి టెక్నాలజీ డబుల్ చేయొచ్చు. ఈ ఇరిగేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. మన కాలువలు కట్టి పెడతారు, అట్లా కాకుండా నేను ఒడ్డు చేసి చేస్తాం. అట్లా కాకుండా మన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడుకోవాలి. అట్లా మనం తక్కువ నీటితో ఎక్కువ ఇరిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక మనం నీళ్లు సేవ్ చేయాలంటే మనం వర్షం నీరు ప్రతి బొట్టును భూమిలో ఉంచాల్సిందే. అది ఏ విధంగా చేస్తుంటావు? ఇళ్ళలో అయితే మనం ఇంకుడు గుంతలు పెడతాం, మరి చేనుల మన వాగుల చెక్ డ్యామ్స్ కడతాము. తర్వాత ప్రతి రైతు తన పంట పొలంలో పెర్కులేషన్ ట్యాంక్స్ కట్టుకోవాలి. తర్వాత తన బోరు చుట్టూ ఇంకుడు ఉంటుంది, అదేంటి రీఛార్జ్ పెట్టి తీసుకోవాలి. అట్లా మనం నీరును భూమిలోకి పంపించాలి, ఆ టెక్నాలజీ వాడాలి. అట్లా మనం రైతు సోదరులు ప్రతి నీటిని వినియోగించుకొని పొదుపు చేస్తారని, వాళ్ళకు ఆ పిల్లలకు ఆసుపాసులు ఎట్లా కూడబెడతారో భూగర్భ జలాలను కానీ నీటిని కూడబెడతారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇల్లు లేని నిరుపేదలు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల రుణాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదలకు ఇళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 72 ఎకరాల భూమిలో పేదలతో కలిసి సిపిఐ నాయకులు జెండాలు పాతారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇల్లు లేని నిరుపేదల కోసం గత వైసీపీ ప్రభుత్వం అందరికీ ఇల్లు
కార్యక్రమంలో 72 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాల మంజూరుకు రంగం సిద్ధం చేసింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో అక్రమార్కుల కళ్ళు ఈ భూమిపై పడి ఈ 72 ఎకరాల భూమిని అక్రమార్కులు పంట వేసి పంట పండిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు, పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. మన డాడీ ప్రజలు కూడా వచ్చారు, ఎమ్మెల్యేకి వస్తారు, మనం దర్శనం వాళ్ళకి ఇస్తాము. మనం గెలుతా ఉన్నాయి. నిమిత్తం లేకుండా పేదవాళ్ళందరూ కూడా ఈ 72 ఎకరాలు దానికోసం తీసుకో కవర్లో పెట్టి తీసుకొని ప్రశ్నలు తీసుకురావండి. వచ్చారా కనపడతలేదు కదా రైతు ఏంటయ్యా ఇళ్ల స్థలాలు జెండా పట్టుకున్నాను కనపడదు. ఓకే అర్హులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగరంలో 2 సెంట్లు ఇవ్వాలని గత 5 నెలలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరి 5 గ్రామాల రాజకీయ అతీతంగా ఊరు పెద్దలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు 72 ఎకరాలని 36 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది. రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 32 ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు భూమి చేసుకుంటున్నారు. మరికొంత ఈ భూమిని ఏదో కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది. సుమారుగా కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీలో 1400 మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు. అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోవడం చేసి వీళ్ళందరూ పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐగా వారికి అండగా ఉంటామని మనవి చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధనకు ఈ నెల 24న ఓరుగల్లుకు బస్సు యాత్ర కరీంనగర్ నుండి హన్మకొండ నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద రానుంది. ఈ నెల 24న నిర్వహించనున్న బస్సు యాత్రలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమా శ్రీనివాస్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో భాగంగా వందలాది మంది యువకులు అమరులయ్యారని
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల సాక్షిగా ఉద్యమకారులకు సముచిత ప్రాతినిధ్యం లభించకుండా రాజకీయ పార్టీలు కుతంత్రాలు నడిపిస్తూ హక్కులను హరించి వేస్తున్నాయని అన్నారు. నేతృత్వంలో ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి బస్సు యాత్ర బయలుదేరుతూ ఉంది. అది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూపాల్పల్లి, పరకాల, ములుగు, హన్మకొండ, నర్సంపేట, మహబూబాద్, తొర్రూరు, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ మీదుగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ జార్ఖండ్ తరహాలో ఏ విధంగానైతే ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం మంత్లీ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఉద్యమకారులకు అందించాలని ఒక 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉద్యమ టైంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ పథకంలోను సంక్షేమ పథకంలోను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తోటి, అదేవిధంగా వచ్చే నెల 21వ తారీఖు నాడు ఏప్రిల్ 21 హైదరాబాద్లో సీతాఫల్ మండి సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఉద్యమకారుల యొక్క ప్లీనరీ జరుగుతూ ఉంది. ఆ ప్లీనరీకి కూడా ఉద్యమకారులను అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉద్యమకారులను ఎవరిని కూడా పట్టించుకున్నా పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ 14 నెలల కాలంలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో తాత్పర్యం చేస్తుంది. అందుకే మేము పెద్ద ఎత్తున ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. కాబట్టి సంక్షేమ ఫలాలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానంగా ఆ రోజు ఉద్యమంలో త్యాగాలు చేసి నష్టపోయి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకంగా నష్టపోయి త్యాగాలు చేసిన మేము, జైల పాలైంది మేము, ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడేది కూడా ఉద్యమకారులతోటే. ఈనాడు కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒకవేళ కనుక ఉద్యమకారులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ పెట్టినటువంటి గతి ఈయన కూడా పడుతుందని తెలియజేస్తూ, కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చి ఉద్యమకారులకు సంక్షేమానికి ఉద్యమ బంధువుగా మా రేవంత్ రెడ్డి ఉంటాడని ఆశిస్తూ జై తెలంగాణ. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వే మొదలుపెట్టారు. గ్రామ విద్యార్థుల భవిష్యత్తు ప్రతికూల అనుభవం చూపవచ్చు. ఇక్కడ విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు దూరం, బాలికల భద్రత దృష్ట్యా మరియు ఇతర సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్కూల్ విలీనం చేయకుండా ఉండాలని ఎంపీపీ స్కూల్ గల బాల బాలికల విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొన్నాళ్ళే ఎంతమంది ఉన్నారు? 45 మంది ఉన్నారు. అంటే ఐదుగా 30 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన అమరవీలో ఇంకో 30 జాయిన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. లెటర్ ఇచ్చారు, అది ఇచ్చి పంపిస్తున్నాను. 30 మంది కండిషన్ రాయండి. మే కల్లా 30 మంది జాయిన్ అవుతే ఉంచండి. గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం, ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంచేత గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కలిసి ఇంకొక 30-35 మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది, మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు, చదువు అభివృద్ధి చెందుద్ది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి
వేలకు వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడే పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అటు తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్కి తల్లికి 65 మంది పిల్లల్ని ఇస్తారు. స్కూల్కి మంచి టీచర్లు, ఒక 5 టీచర్లు వస్తారు, 30 మందికి ఒక అడిషనల్ టీచర్, 7 టీచర్లు ఉంటారు, మంచి విద్య బోధిస్తారు. మన పిల్లలు ఆనిముత్యాల్లో అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ని మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి. ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు ఉండేది, హెడ్ మాస్టర్లు వచ్చేవారు, సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని. మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మన ఊళ్ళో మోడర్న్ స్కూల్ పెట్టుకుందాం, దానికి కావాల్సిన పిల్లల్ని మీరు ఇవ్వండి, ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర. ఇవ్వని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం. ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులా ఉంటుంది విద్య. ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు కూటమి ప్రభుత్వం భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్స్ని మోడర్నైజ్ చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సరిదిద్దాలనే ఒక ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఒకలే టీచర్ ఉంటున్నారు, 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో మోడల్ స్కూలు పెడతా ఉన్నారు. దానికి కావాలనుకుంటే 60+ ఉండాలి, 65 మంది దగ్గర ఉండాలి. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్సు ఎన్రోల్మెంట్ పెంచాలి. పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని ఈ నెల 23వ తేదీన హన్మకొండలో ఉన్న కాలోజీ కళాక్షేత్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ మాజీ కార్యదర్శి సారంపల్లి అన్నారు. వరంగల్ నగరంలోని ఫోర్ట్ రోడ్లో ఉన్న రోటరీ క్లబ్ భవనంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని, అందుకోసం పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు అద్భుతమైన పాటలు రచించారని, దాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని, అంతేకాకుండా ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో అనేక విద్యార్థి పోరాటాలు చేశామని, దీంతో ప్రభుత్వాలు దిగివచ్చి విద్యార్థులకు అవసరం ఉన్న వసతులు కల్పించడంలో సఫలీకృతమయ్యాయని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యను తన చేతుల్లోకి తీసుకుని మాతృభాషలో చదువుకునే మనకు ఆ అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, 55 సంవత్సరాల పాటు పనిచేసిన తన సోదరులు మరియు ఆత్మీయులను 23వ తేదీన జరిగే కార్యక్రమంలో కలుసుకోవడం ఆనందంగా ఉందని వాసుదేవరెడ్డి అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జిందాబాద్ 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 జయప్రదం చేద్దాం ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వర్ధిల్లాలి స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం దగ్గరకు
ఒక చరణం ఒక చరణం. ఈరోజు ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి మా సహచరులు పసునూరు రవీందర్ ఈరోజు జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరు రవీందర్ ఈ జిల్లాలోనే మాతో పాటు ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాడు. అదే రకంగా మన యోచన, తాళ్ళపల్లి సునీల్, పాలడుగు కుమారస్వామి, వీళ్ళు కూడా పడితం రాజేందర్, వీళ్ళు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలోనే యోచన వీళ్ళు మా ఉద్యమంలోనే ఎస్ఎఫ్ఐలో పుట్టి పెరిగిళ్ళు, ఎస్ఎఫ్ఐలో నుంచి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళకున్నటువంటి కవి సాధించుకున్నటువంటి హక్కులు కూడా మాతృభాషలో విద్యా బోధన కూడా ఈరోజు కాలరాచేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. విద్యను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఆ రకంగా ఈరోజు మాతృభాషలో చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అదే రకంగా ఉపాధి అవకాశాలు పెంచేటువంటి విద్యా విధానం కాకుండా భవిష్యత్తు గురించి, శాస్త్రం గురించి, శాస్త్రీయ ఆలోచనల గురించి, విద్యా ఆలోచనలు ఆ రకమైనటువంటి దానికి ప్రోత్సాహం కాకుండా తిరోగమన వాదం వైపుకు చదువును తీసుకెళ్లేటువంటి, తిరోగమన భావజాలం వైపుకు విద్యార్థి లోకాన్ని, చదువును తీసుకుపోయేటువంటి పరిస్థితికి ఈరోజు వస్తూ ఉన్నది. ఇట్లాంటి తరుణంలో మరొకసారి ఎస్ఎఫ్ఐలో 55 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మా సహచరులు, మా మిత్రులు, మా పోరాట యోధులు వీళ్ళందరినీ మరొకసారి కలుసుకొని భవిష్యత్తులో పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యోద్దేశము ఈ నెల మార్చి 23 భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల ఏలేశ్వరం మండలం మర్రివీడుకు చెందిన గంగపుత్రులు మత్స్యకార సంఘం సభ్యులు ఏలేశ్వరం మత్స్యశాఖ అధికారి రాజేంద్రపై అసహనం వ్యక్తం చేశారు. రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాన్ని తమ సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్తామని వేరొక ప్రాంతానికి మార్చారని ఆరోపించారు. లైసెన్సు జారీ విషయంలో జప్తం చేస్తున్నారంటూ ఆరోపించారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మీడియాను ఆశ్రయించారు. దీనిపై రాజేంద్రన్ వివరణ కోరగా మత్స్యశాఖ ఆదేశానుసారం ప్రతి అంశంలో నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని తెలిపారు. లైసెన్సు విషయానికి వస్తే మత్స్యకారులు వేటలో ఉపయోగించే వాళ్ళ పరిమాణాన్ని, పలు అంశాల అనుగుణంగా లైసెన్సు ఫీజు అనేది ఉంటుందని తెలిపారు. రాజేంద్ర మత్స్యకారులపై చేస్తున్న వివక్షని, మత్స్యకారులపై ఉపయోగిస్తున్న అధికారాన్ని, మత్స్యకారులపై చూపిస్తున్న అవిక్షతను, లైసెన్సుల్ని మనకి ఇప్పించాలి. తక్కువ ధరకే లైసెన్సుల్ని, తక్కువ ధరనే లైసెన్సులకి, తక్కువ ధరనే లైసెన్సులకి రాజేందర్ ఈ లైసెన్సులు అయితే ఈ గోదావరిలో కూడా ఉందండి లైసెన్స్, నర్సీపట్నంలో ఉంది. అన్ని విధాల అన్ని రకాలుగా మా మత్స్యకారులు లైసెన్సులు తీసుకుంటారండి. కనీసం ఏటలకు వెళ్తున్నారండి. ఏటలకు వెళ్తే 10 నెలలు ఏట కాకుండాను 12 నెలలు ఏట చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే. మాకైతే ఏట నిషేధం అని 2 నెలలు ఖచ్చితంగా ఏట ఆఫ్ చేసేస్తున్నారండి. జూన్ అండి. మాది మరివీడు గంగాలమ్మ మత్స్య సహకార సంఘం సొసైటీ అండి మాది. అయితే మేము ఏలేరు ప్రాజెక్టులో
బొండవన్ చెరువు నిమిత్తం మేము సొసైటీ సభ్యుల కింద మొత్తం జాయిన్ అయ్యామండి. మాది ఒక సొసైటీ ఉందండి మాకు, మత్స్యకారుల సొసైటీ అండి మాది. మత్స్యకారుల సొసైటీ ద్వారా ఈ సొసైటీ ద్వారానేమో చేపల కార్యక్రమాన్ని చేపల కార్యక్రమాన్ని మరివీడు పంచాయతీలో పెడదామని, మరి మా సొసైటీ నిమిత్తం మరివీడులో పెడదామన్నారని ఈ ప్రోగ్రాం అయితేనే చేపల ప్రోగ్రాం మరివీడు ఏలేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం మత్స్యకారులందరూ సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ ఈ ప్రాజెక్టు మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన అతను జీవో ఉన్నా లేకపోయినా రకరకాలు ఉన్నాయంటూ 100 రూపాయలు కట్టించవలసింది 1000 రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి ఈ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మీ మరివీడికి వేస్తామని చెప్పి కంబాలపాలెంలో వేస్తాం, మీ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోండి, మీరు అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు వేయకుండా జయనవరాన్ని అప్పటికప్పుడు నైట్ మార్చేసి మేమందరూ ప్రశ్నిస్తాం, అతను అన్నీ మేము అడుగుతాం, ఇవన్నీ అడిగితే ఇవన్నీ నా బండారం అంతా బయటపడిపోద్దన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఏర్పాటు చేసి తూతు మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టుగా ఇక్కడ మీటింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతు మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు గబగబా ఏం చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా, ఇక్కడ ఉన్న మత్స్యకారులకి సమాధానం చెప్పుకుంటా, గ్రామ పెద్దలకు సమాధానం చెప్పుకుంటా, ఎవరికి చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు. ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు. అతను ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు, అది వేటాడకూడదు, ఈ బోటు తిరగకూడదు, అది తిరగకూడదు, ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థనంతా కూడా అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాలు సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా, మండలం వాళ్ళ నాయకులు కూడా లెక్క చేయకుండా, నాకు ఎవరు చెప్పినా మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరకు వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయనని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి. ఆ వ్యక్తి మీద యాక్షన్ వెంటనే తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు, డిఎఫ్ఓ గారు కూడా తెలియపరిచాం. ఆ పై అధికారి జిల్లాధికారి మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు, ఆయనకు కూడా చెప్పాం. మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం. మేము మీడియా తరఫున కూడా ఈ సమస్యని ఈ వేటాడుకునే సమస్యలు అందరూ వేటాడుకునే జలాలందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం. మేము మీడియా సమస్యలను కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యని మీరు పైకి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేసి అతను అనేవాడిని ఇక్కడికి రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతను వెంటనే తొలగించాలని కోరుచున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.